బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ సపోర్ట్ లైన్ మరియు రెసిస్టెన్స్ లైన్ని సెట్ చేసి పెట్టడం, దీన్ని ఎప్పుడు బ్రేక్అవుట్ చేస్తుందా అని వెయిట్ చేయడం, ప్రైస్ సడన్గా బ్రేక్అవుట్ చేయడం అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో ఇది నిజంగా బ్రేక్అవుట్ చేసిందా. కానీ ఈ స్ట్రాటజీ మీద సక్సెస్ఫుల్గా మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? ఏదైనా స్ట్రాటజీ ఉందా? ఏదైనా సీక్రెట్ ఉందా అంటే ఎస్, దీనికి చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వద్దాం. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? సపోర్ట్ లైన్ని డ్రా చేస్తారు, రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేస్తారు అండ్ బ్రేక్అవుట్ కోసం చూస్తూ ఉంటారు. ఒక్కసారి మీ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటారు, చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని అనుకుంటారు. కూర్చొని మానిటర్ని చూస్తూ ఉంటారు. కానీ అప్పుడే సడన్గా ప్రైస్ రివర్స్ అవుతుంది. మీరు ఆ స్క్రీన్ని చూస్తూనే ఉంటారు. ఏం జరిగిందా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకా మీ పోర్ట్ఫోలియో నెగిటివ్లోకి వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక సీక్రెట్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెప్పుడు ఇలా జరగదు. మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అసలు బ్రేక్అవుట్ అంటే ఏంటి? బ్రేక్అవుట్ అంటే ఒక సపోర్ట్ లైన్, ఒక రెసిస్టెన్స్ లైన్స్ ఉంటాయి. వాటితో మల్టిపుల్ కీ రిజెక్షన్స్ వస్తాయి. యాక్చువల్ బ్రేక్అవుట్ ప్రైస్ ఈ రెండిట్లో నుంచి ఏదో ఒక దాని నుంచి బ్రేక్అవుట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నోటీస్ చేయండి. ప్రైస్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇంకా రాకెట్ లాగా ఎగురుతుంది. ఈ పాయింట్ దగ్గర మనకు ఒక గ్రేట్ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి సెటప్స్ని మనం ఎలా ఫైండ్ చేయటం, పర్టికులర్గా ఇలాంటి పొటెన్షియల్ బ్రేక్అవుట్ దగ్గర? దీనికి ఆన్సర్ ఏంటంటే బ్రేక్అవుట్ ప్యాటర్న్స్. చూడండి, వీటిని మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు, కానీ వీటిలో మల్టిపుల్ కీ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వీటిని మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫ్లాగ్, వెడ్జ్, పెనెంట్, ట్రయాంగిల్ ఇంకా రెక్టాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది దీంట్లో చూపించినట్టు ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ కోసం చూస్తూ ఉన్నారు. ఈ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ లాగా ప్రైస్ చాలా రేర్గా కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనం అదే ప్రైస్ యాక్షన్ కోసం చూడకూడదు. ఈ ఇమేజ్లో చూపించినట్టు మనం ఈ ప్యాటర్న్ని ఏర్పరిచే మేజర్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ కోసం చూడాలి. అయితే మనం ఏ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి అనేది పెద్ద మ్యాటర్ కాదు. మనం ఈ ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. అయితే ఈ ప్యాటర్న్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ ప్యాటర్న్స్ అన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది, రెండు కీ లెవెల్స్ని ఏర్పరుస్తుంది, తర్వాత ఎటో ఒక పక్క బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కీ పాయింట్స్తో ఏర్పడిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య ప్రైస్ మూమెంట్ ఉంది. ఎన్ని కీ పాయింట్స్ ఉంటే అంత బెటర్. మనకి తెలుసు ఇలా జరుగుతుందని, అందుకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ గీసాం రెక్టాంగిల్ ప్యాటర్న్స్ని ఏర్పరచడానికి. సో ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందంటే, చాలామంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రైస్ ఏదో ఒక డైరెక్షన్లో బ్రేక్అవుట్ చేస్తుందని. సో ఒక్కసారి ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎంటర్ అవుతారు. తర్వాత ప్రైస్ ఆపోజిట్ డైరెక్షన్లో రివర్స్ అవుతుంది. ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అని తెలుసుకుంటారు. ఈ స్పెసిఫిక్ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళకి చాలా పెద్ద లాస్ జరిగి ఉంటుంది. అయితే దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ప్రైస్ వెళ్ళే డైరెక్షన్ని పట్టుకోవడానికి గ్రేట్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం మూమెంటం క్యాండిల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మూమెంటం క్యాండిల్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. బట్ యూజువల్గా ఒక పెద్ద క్యాండిల్ ఉంటుంది, దానికి పెద్ద బాడీ ఉంటుంది, లేదా ఒక 3 మీడియం సైజ్ క్యాండిల్స్, అవన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఈ 2 రకాల మూమెంటం క్యాండిల్స్ కోసం మనం చూస్తూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి మల్టిపుల్ హైయర్ హైస్ ఉన్నాయి. అప్పుడు మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని గీయొచ్చు. కింద మనకి ఒక కీ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి ప్రైస్ మల్టిపుల్ టైం రివర్స్ అయింది. సో నెక్స్ట్ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఓన్లీ పైన ఈ టిప్ మాత్రమే బ్రేక్అవుట్ చేసింది. సో దీన్ని మనం ఒక మూమెంటం క్యాండిల్ లాగా పరిగణించలేం. మూమెంటం క్యాండిల్ అంటే బాడీ యొక్క మెజారిటీ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేయాలి. అప్పుడే మనం దీన్ని ఒక మూమెంటం క్యాండిల్ లాగా పరిగణిస్తాం. అలా కాకపోయినా ఒక డీసెంట్ సైజ్ గ్రీన్ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి పైన ఇంకోటి ఏర్పడితే అప్పుడు మనం ఒక మూమెంటం క్యాండిల్ లాగా పరిగణించవచ్చు. కానీ అన్ఫార్చునేట్గా ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ సిగ్నల్ని మనం ఇగ్నోర్ చేయాలి. ఇదొక ఫాల్స్ బ్రేక్అవుట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ప్రైస్ మూవ్ అవుతూ ఉంది. ఒక డీసెంట్ సైజ్ క్యాండిల్ మన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. ఇది మూమెంటం క్యాండిల్ కాదు, ఎందుకంటే దీనికి పెద్ద బాడీ లేదు. సో మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇంకొక క్యాండిల్ వచ్చింది, కానీ ఇదొక చిన్న క్యాండిల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మూమెంటం క్యాండిల్ అంటే ఒక పెద్ద బాడీ ఉండాలి, లేదా 3 క్యాండిల్స్ అదే డైరెక్షన్లో ఏర్పడాలి. సో వెయిట్ చేద్దాం.
చూడండి మళ్ళీ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇదొక ఎక్స్ట్రీమ్ బులిష్ సైన్. ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ 3 సినారియోస్ జరిగే అవకాశం ఉంది. ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి తిరిగి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా బ్రేక్ చేయొచ్చు. బ్రేక్అవుట్ చేస్తే ఇదొక ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలా, లేదా ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలా? ఇవి రెండూ కాదు, ఒక స్ట్రాటజీని సెటప్ చేయండి. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి కింద ఉంచుతాం. ఇక్కడ నుంచి ప్రైస్ కిందకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ కాదు, మన ట్రేడ్ రన్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇంకా ప్రైస్ పైకి వెళ్తే మనం ట్రేడ్లోనే ఉన్నాం, అప్పుడు కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ క్యాండిల్ని మనం ఒక మూమెంటం క్యాండిల్ అని అనుకున్నాం. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది ఫాల్స్ బ్రేక్అవుట్ అయినా మనకి స్టాప్ లాస్ ఉంది. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి. బ్రేక్అవుట్ అయిన తర్వాత పెద్ద పెద్ద మూమెంట్స్ వస్తాయి. సో అప్పుడు మనం నార్మల్గా 1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెడితే పెద్ద మూమెంట్స్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పెద్ద మూమెంట్స్తో మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇక్కడ మనం 2 స్టెప్ టేక్ ప్రాఫిట్ సిస్టమ్ని ఫాలో అవుదాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మన ఎంట్రీ సిగ్నల్ని ఫైండ్ చేసి దాని స్టాప్ లాస్ జస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టండి. తర్వాత మన టేక్ ప్రాఫిట్ 1:5 పెట్టండి. ఒక్కసారి మన ప్రాఫిట్ని హిట్ చేసిన తర్వాత సగం క్వాంటిటీ మనం సెల్ చేస్తాం. నెక్స్ట్ మన స్టాప్ లాస్ని ప్రీవియస్ టేక్ ప్రాఫిట్ దగ్గరికి తీసుకురండి. తర్వాత మన టేక్ ప్రాఫిట్ ఇండికేటర్ డిక్లేర్ చేస్తుంది. ఆ ఇండికేటరే చాండేలియర్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ని యాడ్ చేయడానికి ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చాండేలియర్ స్టాప్ అని టైప్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఈ ఇండికేటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ATR మల్టిప్లయర్ 2 పెట్టండి. అంతే. ఈ ఇండికేటర్ మనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో చెప్తుంది. ఇది చాలా సింపుల్. మనం మన సగం క్వాంటిటీని అమ్మేశాం, మన దగ్గర ఇంకా సగం ఉన్నాయి. మన కొత్త స్టాప్ లాస్ ప్రీవియస్ టేక్ ప్రాఫిట్ దగ్గర పెట్టాం. సో ఇప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఈ ఇండికేటర్ దాని కలర్ని చేంజ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మన దగ్గర మిగిలిన క్వాంటిటీని సెల్ చేస్తాం, ఎందుకంటే ఈ ఇండికేటర్ కలర్ చేంజ్ చేసింది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది. మిగిలిన సగం క్వాంటిటీని అమ్మిన తర్వాత మన దగ్గర ఉన్నదంతా ఇక్కడే అమ్మేస్తే ఈ పెద్ద మూమెంట్ని మనం క్యాప్చర్ చేయలేం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మన దగ్గర కీ పాయింట్స్ ఉన్నాయి. వాటితో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని గీయొచ్చు. ఒకసారి ఈ ట్రెండ్ లైన్స్ని గీసిన తర్వాత మూమెంటం కోసం చూస్తూ ఉంటాం. ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, కానీ దానికి సరిపోయేంత పెద్ద బాడీ లేదు. సో మనం ఇంకా 2 పెద్ద గ్రీన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ 3వ గ్రీన్ క్యాండిల్ని చూసిన తర్వాత మనం ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ అనేది రెసిస్టెన్స్ లెవెల్కి కింద పెడతాం. టేక్ ప్రాఫిట్ 1:5 పెడతాం. తర్వాత ప్రైస్ మన టేక్ ప్రాఫిట్ని హిట్ చేసేంత వరకు ఆగుతాం. హిట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సగం క్వాంటిటీని అమ్మేస్తాం. అమ్మేసిన తర్వాత మన SLని ప్రీవియస్ టేక్ ప్రాఫిట్ దగ్గరికి తీసుకెళ్తాం. తర్వాత మన దగ్గర ఉన్న చాండేలియర్ స్టాప్ లాస్ ఇండికేటర్ని ఆన్ చేస్తాం. తర్వాత మన దగ్గర ఉన్న సగం క్వాంటిటీతో ప్రాఫిట్స్ని ట్రైల్ చేస్తూ వెళ్తాం. ఎప్పుడైతే మన ఇండికేటర్ కలర్ని చేంజ్ చేసిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. సో ఇప్పుడు మనం మన బ్రేక్అవుట్స్ని పర్ఫెక్ట్గా కనుగొనడానికి సీక్రెట్స్ తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే దీనికి రిటర్న్గా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.